ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఆర్కా సోలార్ పవర్ బ్రాంచ్ను ఎమ్మెల్యే శ్రీరామరాజు గోపాల్ ప్రారంభించారు. ఆర్కా సోలార్ పవర్ గ్రూప్ ఆఫ్ చైర్మన్ గోపు కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో సాయి టెంపుల్ ఎదురుగా 2వ బ్రాంచ్ను ఓపెన్ చేయడం జరిగింది. విద్యుత్ ప్రాముఖ్యతతో పాటుగా సోలార్ వినియోగం కూడా చాలా ముఖ్యమైనదని అన్నారు. ఈ సోలార్ వినియోగం పారిశ్రామిక వృద్ధి పెరుగుతుందని చెప్పారు. ఈ సోలార్ పవర్ ప్లాంట్ ప్రతి ఒక్క గృహానికి ఉపయోగించుకోవచ్చని సూచించారు. ఈరోజు జగ్గయ్యపేటలో టాటా పవర్ ఆర్కా డీలర్షిప్ ప్రత్యేకంగా ప్రారంభం తీసుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఇంటికి సోలార్ పవర్ పెట్టుకోవడం వల్ల చాలా ఉపయోగం. ఎందుకంటే ఉత్పత్తి చేయడం వల్ల దానిలో ఎటువంటి పొల్యూషన్ ఉండదు. ఆ కుటుంబానికి ఆదాయం జరుగుతుంది. ఈరోజు ప్రభుత్వం కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రోత్సహిస్తూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటికి కనీసం 3 kV సోలార్ పెట్టుకోవడం వల్ల పర్యావరణ పరిరక్షణలో మనం కూడా భాగస్వామ్యం అవుతాం. అదేవిధంగా ఇది ఇంటీరియర్ ప్లేస్లో కరెంట్ లేని చోట కూడా సోలార్ పవర్ పూర్తిగా ఉపయోగించుకోవచ్చు. ప్రత్యేక టాటాది చాలా క్వాలిటీగా మెయింటైన్ చేస్తారు. టాటా రేట్ కాంపిటేటివ్ కావచ్చు, క్వాలిటీ కావచ్చు, అన్నీ కూడా టాటా సోలార్ చాలా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా, సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరు కూడా సోలార్ పవర్ అనేది ప్రతి ఇంటి రూపంలో పెట్టుకుంటే చాలా ఉపయోగపడుతుంది. ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి సబ్సిడీ ఇస్తా ఉన్నారు. 3 kV వరకు 78,000 వరకు సబ్సిడీ ఇస్తా ఉన్నారు. మరి ఆ సబ్సిడీ ఉపయోగించుకోవచ్చు. బ్యాంకర్స్ రికమెండ్ చేస్తే బ్యాంక్స్ కూడా రిమైనింగ్ బ్యాలెన్స్ కూడా లోన్ ఇస్తా ఉన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా దీన్ని సోలార్ పవర్ రిప్లేస్ చేసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సబ్సిడీ కాకుండా బీసీలకి అదనంగా 20,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రభుత్వం అనౌన్స్ చేశారు. అది కూడా సద్వినియోగం చేసుకోవచ్చు. SC 3 kV వరకు కూడా పూర్తిగా కేంద్ర ప్రభుత్వంతో